సి ఇక్కడ ఏంటంటే పెరిమీటర్ సెక్టర్ అని ఇచ్చాడు. యాక్చువల్గా మనకి ఏంటంటే సర్కిల్లో ఈ పార్ట్ని మనము పెరిమీటర్ సెక్టర్ అంటాం. బట్ ఏంటంటే ఇక్కడ ఈ ఆర్క్ మాత్రమే కాదంట, ఇది కూడా ఇంక్లూడ్ చేస్తున్నాడు. చూడండి, మనకి ఈ సెక్టర్ అంటే పెరిమీటర్ అంటే ఏంటి, మనకి మీనింగ్ సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. ఓన్లీ లెంత్ ఆఫ్ ఆర్క్ అంటే ఈ పార్ట్, ఇది ఎలా వస్తుంది మనకి θ/360 ఇంటూ 2πr. ఓన్లీ లెంత్ ఆఫ్ ఆర్క్ అంటే ఈ పార్ట్ వస్తుంది. పెరిమీటర్ అంటే ఏంటి, ఇది కూడా ఇంక్లూడ్ చేయాలి కాబట్టి సో దిస్ ప్లస్ దిస్ ప్లస్ దిస్. ఇక్కడ కొంచెం ఏంటంటే అంబిగ్విటీ ఉందన్నమాట. అంటే వాడు జనరల్గా ప్రీవియస్ బుక్స్లో ఏంటంటే పెరిమీటర్ సెక్టర్ అంటే θ/360 2πr ఇచ్చేవాడు, ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే. బట్ ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో మనం చూసుకున్నట్టయితే ఈ డౌట్ ఉంటుంది. ప్లస్ దీన్ని ఈ ఇయర్ టెక్స్ట్ బుక్లో క్లియర్గా దీన్ని ఏం చేశా అంటే లెంత్ ఆఫ్ ఆర్క్ అని మెన్షన్ చేశాడు. లెంత్ ఆఫ్ ఆర్క్ అంటే θ/360 ఇంటూ 2πr. పెరిమీటర్ అంటే ఏంటి, చుట్టుకొలత, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. సో దిస్ ప్లస్ దిస్ ప్లస్ దిస్, ఇది ఆర్ ఇది ఆర్ కదా. సో పెరిమీటర్ ఆఫ్ సెక్టర్ ఈజ్ ఈక్వల్ టు 2r ప్లస్ θ/360 ఇంటూ 2πr. θ/360 ఇంటూ 2πr. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 31. సో ఆర్ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి 6.5 ప్లస్ θ/360 ఇంటూ 2πr ఈజ్ ఈక్వల్ టు 31. సో దట్ మీన్స్ θ/360 ఇంటూ 2 ఇంటూ 6.5 ఇంటూ 22/7 ఈజ్ ఈక్వల్ టు 31. ఈ 13 అవతల పోతే ఏమో 31 మైనస్ 13 అంటే 18. సో దేర్ ఫోర్ θ/360 ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 7/13 ఇంటూ 22. సో దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే సమ్ యాంగిల్ ఎంత వస్తుంది ఇక్కడ. సో దీన్ని మనం ఏరియా ఫిక్టర్ రీప్లేస్ చేసుకునేస్తాం. ఓకే, సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ఇట్ యూ విల్ గెట్ ది ఆన్సర్ ఆఫ్ 58.5 centimeter square. సో గుర్తుపెట్టుకోండి, లెంత్ ఆఫ్ ఆర్క్ అంటే θ/360 2πr. పెరిమీటర్ ఆఫ్ సెక్టర్ అంటే 2r ప్లస్ దిస్ θ/360 2πr. ఓకే, థ్యాంక్ యూ.